ఆ ఊర్లో ఉన్న ఏ ఇంటికి తాళం లేదు. రాత్రింబవళ్ళు ఇళ్ల తలుపులు తెరిచే ఉంటాయి. అదేవిధంగా ఊర్లో ఉన్న దుకాణాల్లో యజమానులెవ్వరూ లేరు. సామాన్లు, వస్తువులు, కూరగాయలు అన్నీ ఆ దుకాణంలో ఉంటాయి. వాటిని తీసుకుంటున్న వాళ్ళు వాటిపై ఉన్న ధరలను చూసి ఆ మొత్తాన్ని నిజాయితీగా అక్కడే ఉన్న గల్లా పెట్టెలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ దొంగతనాలు, దోపిడీలు, హత్యల లాంటి ఏ నేరాలు లేవు. నామమాత్రానికే రక్షక భటులున్నారు, కానీ వాళ్లకు ఎలాంటి పని లేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి నేరం జరగదు. ఇక ఆ ఊర్లో అడుగు పెడితే ప్రకృతి ఒడిలో సేద తీరినట్లే. పొల్యూషన్ లేని పచ్చదనం మధ్య హాయిగా శ్వాస తీసుకోవచ్చు. ఇదంతా ఏంటిదన్న సంగతి కాస్త పక్కన పెట్టి ఇలాంటి ఓ ప్రాంతాన్ని, ఊరిని ఊహించుకోండి. ఎలా ఉంటుంది? స్వర్గంలా ఉంటుంది. నీతికి, నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, నిజంగానే అచ్చం ఇలాగే ఉన్న ఓ ఊరి విశేషాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో కూడా నీతికి, నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఓ గ్రామం నిలుస్తుంది. సాధారణంగా అయితే మనం ఉంటున్న సమాజంలో దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, ఘోరాలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటి మధ్య తమతో పాటు తమ ఇంటిని, ఆస్తులను, మాన ప్రాణాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం గుప్పిట్లో ఉంటాం. కానీ ఆ గ్రామంలో మాత్రం షాపులుంటాయి, కానీ షాపు కీపర్లుండవు. ఇళ్లకు తాళాలు అస్సలు ఉండవు. కేవలం నమ్మకం అనే పునాది మీదే ఈ ఊరు నడుస్తుంది. ఇక ఆ గ్రామం ఎక్కడో లేదు, మన దేశంలోని నాగాలాండ్లోనే ఉంది. దాని పేరు ఖొనోమా. ఇది కేవలం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, అక్కడి ప్రజల నిజాయితీకి కూడా ప్రసిద్ధి. ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్, దొంగతనాల భయంతో జనం బతుకుతూ ఉంటే ఖోనో గ్రామ ప్రజలు మాత్రం ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఉంటూనే ఆధునిక ప్రపంచానికి, నీతికి, నిజాయితీకి పాఠాలు నేర్పుతున్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పోరాడిన ఘన చరిత్ర ఈ గ్రామానికి ఉంది. ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుతూ మరో విజయం సాధించారు ఈ గ్రామస్తులు. పర్యాటకులు ఇక్కడి కోటను, ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతూ ఉంటారు. అంతేకాదు, ఈ గ్రామానికి మరో గొప్ప గుర్తింపు కూడా ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ విలేజ్. 1998లో ఇక్కడ వేటను పూర్తిగా నిషేధించారు. అప్పటి వరకు వేట ప్రధాన వృత్తిగా ఉన్న అంగామి గిరిజనులు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పనిని పూర్తిగా మానేశారు. ఇప్పుడు అటవీ సంపద, వ్యవసాయం, పశుపోషణ ద్వారా జీవిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి చెత్తను కాల్చి విద్యుత్ తయారు చేస్తూ ఉంటారు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడి రీసైక్లింగ్ విధానాన్ని మెచ్చుకుంటున్నారంటే వీరి పర్యావరణ స్పృహ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నిటితో పాటు ఇలాంటి గ్రామం మన దేశంలో ఉండడం నిజంగా గర్వకారణం. ఎందుకంటే ఈ గ్రామంలోని నీతికి, నిజాయితీకి రామరాజ్యాన్ని గుర్తుకు చేయిస్తుంది. ఈ గ్రామంలోని ప్రజలు నిజాయితీకి పెద్దపీట వేస్తారు. దీంతో ఇక్కడ దుకాణాల్లో సామాన్లుంటాయి, కానీ అమ్మేవాళ్ళు ఉండరు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని అక్కడే రాసి ఉన్న ధర ప్రకారం డబ్బులు డబ్బాల్లో వేసి వెళ్తూ ఉంటారు. దీంతో 1900 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంగామి తెగకు చెందిన గిరిజనులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే ఖొనోమాలో కనిపించే ఈ వింత పద్ధతి చూసి పర్యాటకులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక్కడ దుకాణాల్లో ప్రతి వస్తువు మీద ధర రాసి ఉంటుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువుకు ఎంచుకొని దానికి సంబంధించిన డబ్బును అక్కడ ఉన్న పెట్టెలో వేస్తారు. ఎవరు చూడట్లేదని మోసం చేయడం, డబ్బులు వేయకుండా వెళ్ళిపోవడం ఈ గ్రామంలో అస్సలు జరగదు. ఇక్కడ కేవలం దుకాణాలే కాదు, ఇక్కడి ప్రజలు తమ ఇళ్లకు కూడా తాళాలు వేయరు. ఒకరిపై ఒకరికి అంత నమ్మకం. ఇక్కడ ఒక కమ్యూనిటీ లైబ్రరీ కూడా ఉంది. ఎవరికి నచ్చిన పుస్తకాన్ని వారు తీసుకెళ్లి చదువుతూ ఉంటారు. చదవడం పూర్తయ్యాక తిరిగి అక్కడే పెట్టేస్తారు. దీంతో పాటు కొత్త పుస్తకాలను కూడా లైబ్రరీకి విరాళంగా ఇస్తారు. దీంతో ఈ గ్రామం నీతి, నిజాయితీకి ఈ భూమిపైనే కేర్ ఆఫ్ అడ్రస్ గా అని చెప్పొచ్చు. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. మరి ఇంత మంచి గ్రామం మన దేశంలో ఉండడం నిజంగా గర్వకారణం.